వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్. ఏటీ పల్స్లో మనం రోజువారీ వార్తలకు సంబంధించి లేదా ఒక స్పెషల్ ఆర్టికల్కి సంబంధించి ప్రత్యేకంగా ఒక చిన్న వీడియో చేయబోతున్నాం. అయితే నాసిక్లో టీసీఎస్ లవ్ జిహాద్ ఉదంతం మరిచిపోకముందే మరొక అంశం తెర మీదకి వచ్చింది. అంటే దెర్ ఇస్ నాట్ ఏ సింగిల్ కాక్రోచ్ ఇన్ ప్యాంట్రీ రూమ్. అంటే వంటగదిలో ఒక్క కాక్రోచ్తో సరిపోదు, చాలా తీస్తున్న కొద్దీ ఉంటుంటాయి అనే ఎగ్జాంపుల్గా లాస్ట్ టైం ఒక పెద్ద ఆయన చెప్పారు. అలాగా ఇక్కడ లెన్స్కార్ట్ తెలిసిందే, ఒక ఫేమస్ స్పెటికల్స్ సంబంధించిన బిజినెస్ సంస్థ. సో ఎక్కడికెక్కడ ఫ్రీగా సర్జరీ టెస్ట్ చేయించి దాని తగ్గట్టు స్పెట్స్ ఇస్తాము, 1+1 ఆఫర్ ఇస్తాము, చాలా స్టైలిష్గా ఉంటాయని మొత్తానికి చేశారు. అయితే ఇప్పుడు దాని మీద వస్తున్న విమర్శ ఏంటంటే అక్కడ కూడా ఇదే దౌర్భాగ్యం నీకు తెలిసింది. ఏంటది? హిందువులకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాళ్ళు షోరూమ్కి వచ్చేటప్పుడు వాళ్ళకి సంబంధించిన ఆడవాళ్ళు గాజులు వేసుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, లాంటి కొన్ని ఇంటర్నల్ రూల్స్ ఉన్నాయట. దానికి చాలామంది విమర్శించరే, ప్రతిదీ అదే కోణంలో చూస్తారు, అదే దాంట్లో విమర్శిస్తారని. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన ఇంటర్నల్ గైడెన్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి లోపలిగా సర్క్యులర్, అందులో ఈ వ్యవహారాలు విషయాలన్నీ పొందుపరచబడ్డాయి. కాదు ఇది అబద్ధం అనుకుంటే లెన్స్కార్ట్ ఇచ్చిన యాడ్స్లో చూస్తే ఎక్కడ కూడా అవసరమైతే హిజాబ్తో ఉన్న స్పెటికల్స్ పెట్టుకొని ఉంటారు తప్ప బొట్టు పెట్టుకునే సంప్రదాయం ఉన్నట్టుగా ఆ యాడ్లో ఎక్కడా కనబడదు. ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే లెన్స్కార్ట్ CEO పీయూష్ బన్సాల్ ఏం మాట్లాడతాం చెప్పండి. అంటే ఏ కోవకు చెందిన వ్యక్తులు అంటే రీసెంట్గా వీళ్ళు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళ. ప్రకాష్ రాజ్ చూడండి, సనాతన ధర్మం అంటే అది ఇది అంటాడు. నువ్వు మరి క్రిస్టియానిటీ మీద మాట్లాడవు, ముస్లిం మీద మాట్లాడవు, ఇంక వేరే జొరాస్ట్రియన్ మీద మాట్లాడవు. కేవలం సనాతన ధర్మం ఒకటి చీప్గా దొరికింది ప్రకాష్ రాజ్కి. సో ఇక్కడ కూడా అటువంటి వ్యక్తే. సో వీళ్ళు సనాతన ధర్మం వాళ్ళు కాదు, సనాతన ధర్మ ద్వేషం. ఇది చాలదన్నట్టు ఈయన తాలూకు సతీమణి కూడా ఉంటుంది, ఆమె ఏమో నిధి ఏదో సంథింగ్ నిదానం ఆమె పేరు. ఆమె కూడా దీనికి మద్దతుగానే ఉండే వ్యక్తి. ఆమె పేరు నిధి మిట్టాల్. ఈమె కూడా అటువంటి వ్యక్తే. పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారు. పాకిస్తాన్లో ఆపరేషన్ సింధూర్ ద్వారా చనిపోతే అయ్యయ్యో ఎంతమంది ప్రాణాలు పోయాయే, అమాయకుల ప్రాణాలు బలి అవుతున్నాయే, ఏంటి బోర్డర్లో ఉండే టెర్రరిస్టు వెధవల్ని ఓచకోత కోస్తే మన వాళ్ళు అది పాపం అంట. చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని చంపకూడదంట. మరి వీళ్ళు చేస్తున్న ముసుగులో ఏంటి అనేది ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇది సోషల్ మీడియా వేదికలో, ఎస్పెషల్లీ ఎక్స్లోను, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో ఎక్కువగా హల్చల్ అవుతున్న వ్యవహారం. ఎప్పుడైతే ఈ వ్యవహారం అంతా కూడా ఈ మహానుభావుడు ఎవడు పీయూష్ బన్సాల్ విషయం గురించి తెలిసిందో, అంటే హిందూ అమ్మాయిలు ఎవరైనా పనిచేస్తే వాళ్ళు చేతికి మెహందీ లాంటివి పెట్టుకోకూడదు. ఒకవేళ పెద్ద పండగలు ఏవైనా జరిగితే మ్యాక్సిమం 10 రోజుల వరకే ఛాన్స్, సంవత్సరం మొత్తం మీద ఒక్క 10 రోజులకే. మిగతా టైంలో వాళ్ళ చేతికి ఉంటే ఒప్పుకోరట. చేతికి ఎర్ర తాళ్ళు లాంటివి ఏమన్నా కట్టుకున్నా ఒప్పుకోరు, బొట్టు పెట్టుకున్నా ఒప్పుకోరు. ఎందుకలాగా పంతపక్షపాతం? దేనికి ఆ కడుపు మంట మీకు? అంటే వీళ్ళు ఇంటర్నల్గా ఏదైతే ఒక మతాన్ని ఫాలో అవుతున్నారో మతాన్ని ప్రచారం చేసే భాగంగానే వీటి మీద విషం కక్కుతున్నారు ప్రకాష్ రాజ్ లాగా. మరి లేకపోతే మీరు మిగతా వాటి మీద కామెంట్స్ చేయండి. చేయగల సత్తా దమ్ము ఉన్నాయా? లేవు, చేత కాదు, చావలేదు. సో ఇక్కడ ఈ లెన్స్కార్ట్కి సంబంధించిన వార్త పూర్తి స్థాయిలో వైరల్ అవుతుంది. సిబ్బంది యూనిఫామ్ కానీ వాళ్ళు వేసుకునే బట్టలు అలంకరణకు సంబంధించి కానీ ఎటువంటి ఇది చేయట్లేదు. బట్ మిగతా మతస్థులు వాళ్ళు ఆ మతాల ఆచారం ప్రకారంగా వాళ్ళు హిజాబులు ఏవి పెట్టుకొచ్చినా కూడా తప్పు లేదట. హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు వస్తే మాత్రం కొన్ని రెస్ట్రిక్షన్స్ సర్క్యులర్ వచ్చాయి. దీని మీద పక్కాగా దొరికిన సర్క్యులర్ బయటకు వచ్చిన తర్వాత అది మొన్న రీసెంట్గా ఫిబ్రవరి 26 కూడా ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారట. ఇలాంటి దీని మీద అంతర్గతంగా ఇంటర్నల్ ట్రైనింగ్ సర్క్యులర్ అని చెప్పి దాంట్లో ఆ టీమ్ లీడర్స్ని ఇలా పెట్టి వాళ్ళని ఇలా చెప్పండి, లేదంటే జాబ్ తీసేయాల్సి ఉంటుందని కూడా చెప్పండి అని హెచ్చరించారట. ఇప్పుడు ఏదైతే ఏమండి 80% సనాతన ధర్మం ఫాలో అయ్యేలు ఉన్నా కూడా మా సనాతన ధర్మం మీద ఫాలో అయ్యే ఈ చిరు వ్యాపారం నుంచి పెద్ద పెద్ద వ్యాపారుల వరకు కూడా అంత కసేయండి. మీరు అమ్మద్దు, మాకు మీ వాళ్ళకే అమ్ముకోండి, మీ వాళ్ళకి అమ్ముకొని బిజినెస్ చేసుకోండి. పొద్దున్న లెగిస్తే పల్లవాడు నుంచి కొబ్బరికాయలు అమ్ముకోండి, పూజా స్టోర్ అందరూ వాళ్ళే. మా దగ్గర ఉండి పండగలు పున్నాలు ఇవన్నీ జరుపుకోవడం వల్లే మీకు 5,000 నోటికి వెళ్తున్నాయి. మీలాగా సంవత్సరం ఒక పండగ చేసుకుంటే ఆ ఒక్కనే 10 రోజులే మీకు తిండి దొరుకుతుందేమో. సంవత్సరం పొడవునా ఏదో ఒక పండగ చేయడం, తద్వారా పళ్ళు, కూరగాయలు, ఆకు, ఒక్క అన్నీ కొనడం వల్ల
మీకు బిజినెస్ అవుతుంది. మీరు వద్దు అంత మనస్ఫూర్తిగా అంత ద్వేషం కసి పెంచుకుంటే ఇక్కడ బిజినెస్ చేయొద్దు. తస్మాత్ జాగ్రత్త హిందువులారా, ఇలాంటి వాళ్ళని గుర్తించి మెల్లమెల్లగా అవాయిడ్ చేయండి. అప్పుడు తెలిసొస్తుంది. లేదంటే ఇప్పుడు ఇరాన్, పర్షియన్ దేశం ఒకప్పుడు, ఇప్పుడు ఏమైంది? పూర్తి స్థాయి ముస్లిం దేశంగా అయిపోయింది. అలా చాలా ఉన్నాయి ప్రపంచంలో. ఇండోనేషియాలో ఈరోజు కూడా హైందవ ధర్మానికి సంబంధించిన మూలాలు ఉన్నాయి. అక్కడ ఉండే ఫేమస్ వినాయకుడు కానీ, అక్కడ ఉండే ఫేమస్ ఆదికేశవులకు సంబంధించిన కానీ చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇండోనేషియా కూడా ముస్లిం మతపరమైన దేశం అయిపోయింది. సో భారతదేశానికి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అది అయ్యే పని కాదు. సో ఇక్కడ లెన్స్కార్ట్ ఎప్పుడైతే ఈ విషయం బయటకు వచ్చిందో ఒక్కసారిగా ఈ పీయూష్ బన్సాల్ అనేవాడు అది ఏదో పొరపాటుగా వచ్చినట్టుంది అని దాన్ని అపాలజైజ్ టైప్లో ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారట. మొత్తం స్ప్రెడ్ అయింది. ఇలాంటి వాటిని ఏం మాట్లాడద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తువులు కొనకుండా వాళ్ళని అవాయిడ్ చేయండి అనే సగటు ప్రేక్షకులు కానీ, సగటు సనాతన ధర్మం వాళ్ళు కానీ కింద కామెంట్స్ రూపంలో పెడుతున్నారు. ఇక్కడ వచ్చిన వార్త తర్వాత కింద కామెంట్స్ చూస్తే అవే కనిపిస్తున్నాయి. మేబీ అవి కరెక్టేనేమో, అలా చేస్తేనే వీళ్ళకి బుద్ధి వస్తుందేమో అనేది మనకి చాలామందికి వినిపిస్తుంది. అయితే భారతదేశంలో భారతీయుల కోసం నిర్మించబడిన కంపెనీలో ఇటువంటి విషయాలు మతాధారంగా చేయడం అనేది, ఇంత వివక్ష చూపించడం అనేది సర్వత్రా కూడా వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నాయి. ఇటువంటి వాళ్ళని మనం చెప్పుతో కొట్టినట్టుగా వ్యాపారాలని ఎలా చేసుకుంటారో చూస్తాం అనేలాగా సమాధానం చెప్పాలి. అలాంటివి అవాయిడ్ చేస్తేనే, చాలామంది సోషల్ మీడియాలో చెప్తుంటారు వద్దు అవాయిడ్ చేయండి, వాళ్ళని చెప్పలేం, వాళ్ళని నమ్మలేం అని పెడుతుంటారు. బట్ అందరూ అలా ఉండకపోవచ్చు. కానీ అలా ఉండపోయినప్పుడు అందులో ఉన్న మంచి వాళ్ళు బయటకు వచ్చి ఇలా చేయడం తప్పు అని ఒక్కరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? ఎందుకు ఇవ్వట్లేదు? ఇవ్వాలి కదా. ఇప్పుడు మంచిగా ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి అరే తప్పు ఇది సమంజసం కాదు, ఇలా మనందరూ కలిసి ఉండాలి, ఇలా జిమ్ముల్లోన కొంతమంది జిమ్ముల్లో ఆ అమ్మాయిలకి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంట. అంటే మేము బాడీ బిల్డింగ్ మేమేం చేసినా వచ్చింది, అవసరమైతే ఎవరైనా కొడతామనే స్థాయిలో. సో అటువంటివన్నీ చాప కింద నీరులాగా మెల్లమెల్లగా విస్తరిస్తున్నాయి. వాటిని చెక్ పెట్టాలంటే, ఇట్లాంటి వాటిని కూడా చెక్ పెట్టాలంటే హిందువులందరూ ఒక్క తాటిపైకి రావాలి. మనకెందుకులే పోనీలే అనుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో చాలా ప్రమాదం మీ పక్కనే పొంచి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త.